హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. ఈరోజు మనం డిసెంబర్ 26 నాటి ఈనాడు కరెంట్ అఫైర్స్ మీద డైలీ క్విజ్ అనేది చూద్దామండి. ఈరోజు ఎక్కువగా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్లోని క్వశ్చన్సే తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా అవుట్ ఆఫ్ 5 క్వశ్చన్స్ 4 క్వశ్చన్స్ ప్రీవియస్ ఇయర్స్ నుంచి తీసుకోవడం జరిగిందండి. యాక్చువల్గా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేవి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అవర్ ప్రిపరేషన్. ఆ ప్యాటర్న్కి మనం అలవాటు పడి దానికి సంబంధించిన డీటెయిల్స్ మనం నేర్చుకోగలిగితే ఈజీగా మనము అప్కమింగ్ ఎగ్జామ్స్లో క్లియర్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అవకాశం ఉన్న ప్రతి చోట నేను ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్లోని క్వశ్చన్స్ని తీసుకుంటున్నాను. ఈరోజు మన ఫస్ట్ క్వశ్చన్ చూడండి. సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా సంస్థలు ఎంఎస్ఎంఈలకి సంబంధించి క్రింది స్టేట్మెంట్లను పరిగణించండి. సో ఎంఎస్ఎంఈ సెక్టార్కి సంబంధించిన డీటెయిల్స్ వాటి మీద ఇక్కడ స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగిందండి. ఫస్ట్ వన్ చూడండి. ఎంఎస్ఎంఈలు ఎక్కువ ఉపాధి అవకాశాలను అందించే భారతీయ ఆర్థిక వ్యవస్థ యొక్క డైనమిక్ రంగాన్ని కలిగి ఉన్నాయి. సో ఎక్కువ ఉపాధి అవకాశాలను, ఇది కరెక్ట్ అండి. మనకి ఇప్పుడున్న గణాంకాల ప్రకారం సుమారు 24 కోట్ల మనకి ఉద్యోగాలను ఈ ఎంఎస్ఎంఈ రంగాలు కల్పిస్తున్నాయి. ఆఫ్టర్ అగ్రికల్చర్, వ్యవసాయం తర్వాత ఎక్కువ ఉపాధిని కల్పిస్తున్న రంగంగా ఎంఎస్ఎంఈని చెప్పుకోవచ్చు. కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్ అనేది కరెక్ట్ ఇక్కడ. సెకండ్ వన్ చూడండి. ఎంఎస్ఎంఈలకు తక్కువ మూలధన వ్యయం అవసరం మరియు వెనకబడిన ప్రాంతాల పారిశ్రామికీకరణకు సహాయం చేస్తుంది. 2 పాయింట్లు ఇక్కడ అడుగుతున్నాడు. తక్కువ మూలధన వ్యయం, లో క్యాపిటల్ ఎక్స్పెండిచర్, అండ్ వెనుకబడిన ప్రాంతాల పారిశ్రామికీకరణ. సో ఇండస్ట్రియలైజేషన్ ఆఫ్ బ్యాక్వర్డ్ రీజియన్స్. సో ఎంఎస్ఎంఈలు ఎక్కువగా రూరల్ బ్యాక్వర్డ్ ప్రాంతాలలో మనము ఏర్పాటు చేస్తాం. నగరాలలో పెద్ద పెద్ద ఇండస్ట్రీలు ఉంటాయి, కానీ ఎంఎస్ఎంఈలు ఎక్కువగా రూరల్ విలేజెస్లోను వెనుకబడిన ప్రాంతాల్లోనూ ఏర్పాటు చేస్తారు. అండ్ వాటి యొక్క క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కూడా తక్కువగానే ఉంటుంది. తక్కువ మొత్తంలోనే మనం పెడతాం కాబట్టి మైక్రో, మీడియం, స్మాల్ ఎంటర్ప్రైజెస్ అని చెప్తాం వాటిని. కాబట్టి సెకండ్ స్టేట్మెంట్ కూడా మనకి ఇక్కడ కరెక్ట్ అండి. అంటే థర్డ్ వన్ చూడండి. సామాజిక ఆర్థిక అభివృద్ధికి ఎంఎస్ఎంఈలు తోడ్పడతాయి. కరెక్ట్. ఎక్కువ ఈ డౌన్ ట్రాడన్ పీపుల్ ఈ ఎంఎస్ఎంఈ రంగాలలో ఉపాధిని పొందుతూ ఉంటారు. అట్ ది సేమ్ టైం ఈ ఎంఎస్ఎంఈలు స్టార్ట్ చేసే వాళ్ళు కూడా ఎక్కువగా ఎస్సీ, ఎస్టీ, మహిళలు, ఈ కమ్యూనిటీలకి ప్రభుత్వం చేయూతను ఎక్కువగా అందిస్తుంది. కాబట్టి సోషియో ఎకనామిక్ డెవలప్మెంట్ దీని ద్వారా సాధ్యమవుతుంది. కాబట్టి థర్డ్ స్టేట్మెంట్ కూడా కరెక్టే ఇక్కడ మనకి. సో ఇక్కడ కరెక్ట్ స్టేట్మెంట్స్ గురించి అడగడం జరిగింది. ఆన్సర్ ఏమవుతుందండి? 1 మాత్రమే కాదు, 2 కాదు, పై 3 కూడా కరెక్టే. మనకి 3 స్టేట్మెంట్లు కరెక్టే. ఆన్సర్ ఏమవుతుందండి? 3. యాక్చువల్గా ఏబిసిడీలు మనం ఇవ్వాలి. సో సి కరెక్ట్ అవుతుంది ఇక్కడ. సో పై 3 కరెక్టే ఇక్కడ. అండ్ నన్ ఆఫ్ ద అబోవ్ కూడా కాదు. సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. మన సెకండ్ క్వశ్చన్ చూడండి. ఈరోజు మనకి డిసెంబర్ 26, 2004లో జలప్రళయం, సునామీ వచ్చి 20 సంవత్సరాలు పూర్తయిందండి ఇప్పటికీ. కాబట్టి ఆ కంటెక్స్ట్లో ఆర్టికల్ రావడం జరిగింది. దానికి సంబంధించి నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్కి సంబంధించిన క్వశ్చన్స్ని అడగడం జరిగింది. సో ఇది ప్రీవియస్ మధ్యప్రదేశ్ స్టేట్ సర్వీస్ కమిషన్ ఎంపీఎస్సీ క్వశ్చన్ అండి. సో మధ్యప్రదేశ్ స్టేట్ సర్వీస్ కమిషన్ యొక్క క్వశ్చన్ ఇక్కడ తీసుకోవడం జరిగింది. ఆప్షన్స్ చూడండి. విపత్తు నిర్వహణ చట్టాన్ని 2005లో పార్లమెంటు ఆమోదించింది. సో మనకి నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ ఎన్డిఎంఏ అనేది 2005లో ఆమోదించడం జరిగింది. 2004లో ఎప్పుడైతే ఈ సునామీ ద్వారా భారతదేశం చాలా ఎక్కువ ఎఫెక్ట్ అయ్యిందో దాని తర్వాత దీనికోసం ఒక చట్టాన్ని రూపొందించాలనే ఉద్దేశంతో 2005లో ఈ చట్టాన్ని తీసుకొచ్చారు. ఆప్షన్ బి చూడండి. కేంద్ర హోంమంత్రి జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ చైర్పర్సన్గా వ్యవహరిస్తారు. సో యాక్చువల్గా ఆప్షన్ బి అనేది రాంగ్ అండి. ఎందుకు? ఈ ఎన్డిఎంఏ చైర్పర్సన్గా ప్రైమ్ మినిస్టర్ ఉంటారు. నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్, జాతీయ విపత్తు నిర్వహణ చట్టం ప్రకారం భారతదేశంలో 3 స్టేజ్ స్ట్రక్చర్ అనేది ఉంటుందండి. గ్రౌండ్ లెవెల్లో మనకి అప్పర్ లెవెల్లో నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ఉంటుంది. అండ్ సెకండ్ స్టేట్ లెవెల్లో స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ఉంటుంది. అండ్ గ్రౌండ్ లెవెల్లో అంటే డిస్ట్రిక్ట్ లెవెల్లో డిస్ట్రిక్ట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ అనేది ఉంటుంది. ఈ ఎన్డిఎంఏకి ప్రైమ్ మినిస్టర్ చైర్పర్సన్గా వ్యవహరిస్తారు. ఈ ఎస్డిఎంఏకి చీఫ్ మినిస్టర్ చైర్పర్సన్గా వ్యవహరిస్తారు. అండ్ ఈ డిస్ట్రిక్ట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీకి డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ అనేవాళ్ళు చైర్పర్సన్గా వ్యవహరిస్తారు. సో మనకి సెకండ్ ఆప్షన్ అనేది రాంగ్ అండి. అండ్ యాక్చువల్గా ఇక్కడ ఎలిమినేషన్ టెక్నిక్లో వీ కెన్ ఎలిమినేట్. మనకి ఎక్కడ బి ఉంటే అవన్నీ రాంగ్ అవుతాయి. సో
సో ఆన్సర్ ఏమవుతుంది? ఆబ్వియస్లీ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్, స్టేట్మెంట్ బి అనేది రాంగ్. సో మిగతావి కూడా చూద్దామండి. ఎన్డీఎంఏలో వైస్ చైర్మన్తో కలిపి 9 మంది కంటే ఎక్కువ సభ్యులు ఉండకూడదు. అవును, దీంట్లో మనకి మ్యాక్సిమం 9 మంది సభ్యులు ఉంటారు వైస్ చైర్మన్తో కలిపి. కాబట్టి సి అనేది కరెక్ట్ అవుతుంది. అండ్ ఎన్డీఎంఏ సభ్యుల పదవీ కాలం 5 సంవత్సరాలు. 5 సంవత్సరాల పదవీ కాలంతో వీళ్ళు అపాయింట్ చేయబడతారు. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందండి? ఏ, సి, డి ఆర్ కరెక్ట్ అండ్ బి ఈజ్ రాంగ్. ఆప్షన్ బి అనేది మనకి ఇక్కడ కరెక్ట్ అవుతుంది. మన థర్డ్ క్వశ్చన్ చూడండి. నకిలీ వార్తలకు సంబంధించి ఈ క్రింది ప్రకటనలను పరిగణించండి. సో యాక్చువల్గా ఇది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ కాదండి. ఈరోజు ఫేక్ న్యూస్ మరియు డీప్ ఫేక్కి సంబంధించి ఆర్టికల్ రావడం జరిగింది. ఆ కంటెక్స్ట్లో ఈ క్వశ్చన్ని ఫ్రేమ్ చేయడం జరిగింది. సో ఫస్ట్ స్టేట్మెంట్, ఇది నిజమైన వార్తల వలె చలామణిలో ఉన్న కథనాలు, చిత్రాలు లేదా వీడియోల రూపంలోని తప్పుడు నివేదికలు లేదా తప్పుడు సమాచారాన్ని సూచిస్తుంది. ఇది డైరెక్ట్ డెఫినేషన్ని తీసుకున్నాము. సో ఫేక్ న్యూస్ యొక్క డెఫినేషన్ అంటేనే ఇది. మనకి వీడియోల రూపంలోను, టెక్స్ట్ల రూపంలోను లేదా చిత్రాలు, ఇమేజెస్ రూపంలోను ఈ ఫేక్ మెసేజెస్ లేదా ఫేక్ న్యూస్ అనేవి సర్క్యులేట్ అవుతూ ఉంటాయి. దానినే మనము ఫేక్ న్యూస్గా అభివర్ణిస్తాం. ఆన్సర్ ఏమవుతుంది? ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్ ఇక్కడ. అండ్ సెకండ్ వన్ చూడండి. భారతీయ న్యాయ సంహిత ప్రకారం ప్రజలకు హాని కలిగించే ఉద్దేశంతో ఈవెన్ ఎలక్ట్రానిక్ మీడియాతో సహా తప్పుడు సమాచారం లేదా పుకార్లను వ్యాప్తి చేయడం నేరం. సో యాక్చువల్గా బిఎన్ఎస్ భారతీయ న్యాయ సంహిత 2023 ప్రకారం మనకి ఈ ఫేక్ న్యూస్ మీద క్రిమినలైజేషన్ చేయడం జరిగింది. సో ఇట్లాంటివి ఎవరైనా దీనిని సర్క్యులేట్ చేయడం ద్వారా పబ్లిక్ ఇంట్రెస్ట్కి డ్యామేజ్ జరిగిన, లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ క్రియేట్ అయినా ఖచ్చితంగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ కరెక్ట్ స్టేట్మెంట్స్ గురించి అడగడం జరిగింది కాబట్టి ఆన్సర్ ఏమవుతుందండి? సి, బోత్ 1 and 2 ఆర్ కరెక్ట్ ఇక్కడ మనకి. మన నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఈ క్రింది ప్రకటనలను పరిగణించండి. సో ఇది విత్ రెస్పెక్ట్ టు ఫిస్కల్ డెఫిసిట్. సో ఫిస్కల్ డెఫిసిట్ ద్రవ్యలోటుకి సంబంధించి ఈరోజు ఆర్టికల్ రావడం జరిగింది. ఆ కంటెక్స్ట్లో ఈ క్వశ్చన్ని తీసుకోవడం జరిగిందండి. ఇది ప్రీవియస్ యూపీఎస్సీ 2010 క్వశ్చన్. సో స్టేట్మెంట్స్ చూడండి. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల ప్రవాహాలను ప్రోత్సహించడం అంటే ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ని ఎంకరేజ్ చేయడం. అండ్ సెకండ్ వన్, ఉన్నత విద్యా సంస్థల ప్రైవేటీకరణ అంటే ప్రైవేటైజేషన్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్. అండ్ థర్డ్ వన్, బ్యూరోక్రసీని తగ్గించడం, మనకి డౌన్ సైజింగ్ ఆఫ్ బ్యూరోక్రసీ. అండ్ ఫోర్త్ వన్, ప్రభుత్వ రంగ సంస్థల షేర్లను అమ్మడం. సో పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ యొక్క షేర్లను అమ్మడం. సో ఈ నాలుగిటిలో భారతదేశంలోని ద్రవ్య లోటును నియంత్రించడానికి పైన పేర్కొన్న వాటిలో దేనిని ఉపయోగించవచ్చు? సో వేటిని ఉపయోగించడం వలన మనము ద్రవ్య లోటు అనేది కంట్రోల్ అవుతుంది అనేది చూడాలండి. యాక్చువల్గా ఇక్కడ చూడండి, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల ప్రవాహాలను ప్రోత్సహించడం అనేది ద్రవ్య లోటుకి ఏ విధంగా ఉపయోగపడుతుంది? అసలు ద్రవ్య లోటు అంటే ఏంటి? ఫిస్కల్ డెఫిసిట్ అంటే టోటల్ ఎక్స్పెండిచర్ మైనస్ టోటల్ రెవెన్యూ. మనకి యాక్చువల్గా ఈ ప్రత్యక్ష పెట్టుబడులు ఏ సెక్టార్లోకి వస్తున్నాయి అనేది క్లారిటీగా తెలియనంత వరకు ఈ ఎఫ్డిఐల యొక్క ఎంకరేజ్మెంట్ అనేది మనకి ఈ టోటల్ ఎక్స్పెండిచర్ని, టోటల్ రెవెన్యూని ప్రభావితం చూపదు. కాబట్టి ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఫిస్కల్ డెఫిసిట్ మీద ఎక్కువ ప్రభావితం చేయదు. కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్ రాంగ్ ఇక్కడ మనకి. సో 1 ఎక్కడ ఉంటే దానిని మనము ఎలిమినేట్ చేయొచ్చు. సెకండ్ వన్ చూడండి, ఉన్నత విద్యా సంస్థల ప్రైవేటీకరణ. సో మనకి హయ్యర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ని ప్రైవేటీకరణ చేయడం వలన మినిమల్ ఇంపాక్ట్ మాత్రమే ఉంటుంది. దానివలన ఎక్కువ ఎక్స్పెండిచర్ మీద అండ్ భారం కానీ లేదా రెవెన్యూస్ తగ్గడం కానీ దాని మీద ఎక్కువగా ఫోకస్ ఉండదు. కాబట్టి సెకండ్ వన్ కూడా రాంగే. అప్పుడు యాక్చువల్గా బీని కూడా ఎలిమినేట్ చేయొచ్చు. ఆన్సర్ ఏమవుతుందండి? 3, 1 and 4, 3 మరియు 4 కరెక్ట్ అవుతుంది. ఆన్సర్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 1 and 2 రాంగ్, 3 and 4 కరెక్ట్. సో ఇక్కడ 3 చూస్తే బ్యూరోక్రసీని తగ్గించడం ద్వారా గవర్నమెంట్ మీద వేజ్ బర్డెన్ అనేది తగ్గుతుంది. ఎప్పుడైతే ఈ శాలరీస్ వేజ్ బర్డెన్ తగ్గిందో ఎక్స్పెండిచర్ అనేది తగ్గుతుంది. కాబట్టి ఆదాయము ఎక్స్పెండిచర్ మధ్య ఏదైతే డిఫరెన్స్ ఉందో ఆ డిఫరెన్స్ తగ్గుతుంది. దానినే ఫిస్కల్ డెఫిసిట్ అనేది కంట్రోల్కి వస్తుంది మనకి. సో ఈ విధంగా బ్యూరోక్రసీని తగ్గించడం ద్వారా ఫిస్కల్ డెఫిసిట్ని కంట్రోల్ చేయవచ్చు. ఫోర్త్ వన్, ప్రభుత్వ రంగ సంస్థల షేర్లను అమ్మడం. సో మనము ప్రైవేటైజేషన్ ఆఫ్ పిఎస్యూస్ అని పిలుస్తున్నాము. ప్రభుత్వం రీసెంట్గా అంటే గత కొన్ని సంవత్సరాలుగా ఈ ప్రైవేటైజేషన్ మీద ఎక్కువ దృష్టి పెట్టింది. దీనివల్ల ఏం జరుగుతుందండి? రెవెన్యూ జనరేషన్ అనేది జరుగుతుంది. అంటే ప్రభుత్వ ఆదాయం పెరుగుతుంది.
సో అప్పుడు ఏం జరుగుతుంది, ఎక్స్పెండిచర్ మైనస్ రెవెన్యూ ఎక్కువ అవుతుంది కాబట్టి మనకి లోటు తగ్గుతుంది. ఆ విధంగా ఫిస్కల్ డెఫిసిట్ అనేది తగ్గుతుంది. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది, 3 and 4 ఆర్ కరెక్ట్. డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. మన నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, భారత ఆర్థిక వ్యవస్థకు సంబంధించి క్రింది ప్రకటనలను పరిగణించండి. సో ఇది మనకి నీర్ నామినల్ ఎఫెక్టివ్ ఎక్స్చేంజ్ రేట్ మరియు రియల్ ఎఫెక్టివ్ ఎక్స్చేంజ్ రేట్. సో వాస్తవిక మార్కపు రేటు గురించి ఈరోజు ఆర్టికల్ రావడం జరిగిందండి, న్యూస్ ఆర్టికల్. సో అందులో దాని భాగంగా ఈ క్వశ్చన్ని పికప్ చేసుకోవడం జరిగింది. ఇది యూపీఎస్సి 2022 క్వశ్చన్. ఫస్ట్ స్టేట్మెంట్ చూడండి, నామమాత్రపు మారకపు రేటు పెరుగుదల రూపాయి విలువ పెరుగుదలను సూచిస్తుంది. అంటే ఎప్రిషియేషన్ ఆఫ్ ద రూపీ. ఇది చూడండి ఇక్కడ క్లియర్గా ఎప్రిషియేషన్ డిప్రిషియేషన్ కాన్సెప్ట్ చూడండి. ఎప్రిషియేషన్ ఆఫ్ ద రూపీ అంటే ఇక్కడ మనము నీర్ అంటే ఏంటో తెలుసుకోవాలి. ముఖ్యంగా నీర్ అంటే మనకి వెయిటెడ్ యావరేజ్ ఆఫ్ ఫారిన్ కరెన్సీస్ బాస్కెట్, వెయిటెడ్ యావరేజ్గా చెప్పవచ్చు. అంటే వివిధ రకాల కరెన్సీస్, సుమారు 40 వరకు కరెన్సీస్ని వెయిటెడ్ యావరేజ్ తీసుకుంటాము. లైక్ యూరో, యుఎస్ డాలర్, ఇట్లాగా వివిధ రకాల కరెన్సీస్ యొక్క బాస్కెట్ యొక్క యావరేజ్ని మనము నీర్గా చెప్తాము. సో ఈ యావరేజ్ పెరిగింది అంటే దాని అర్థం ఏంటి, రూపాయి యొక్క అప్రిసియేషన్ జరిగింది. అంటే మనకి రూపాయి అప్రిసియేషన్ విలువ అనేది సూచిస్తుంది పెరుగుదల. కాబట్టి స్టేట్మెంట్ 1 అనేది కరెక్ట్ అండి ఇక్కడ. అండ్ సెకండ్ వన్ చూడండి, వాస్తవిక మారకపు రేటు పెరుగుదల వాణిజ్య పోటీతత్వంలో మెరుగుదలను సూచిస్తుంది. సో యాక్చువల్గా రీర్ అనేది పెరిగితే ఏం జరుగుతుంది, రియల్ టైమ్ ఎఫెక్టివ్ ఎక్స్చేంజ్ రేట్ అనేది మనకి ఇన్ఫ్లేషన్కి అడ్జస్ట్ చేస్తే రియల్ టైమ్ ఎఫెక్టివ్ ఎక్స్చేంజ్ రేట్, వాస్తవిక మార్కపు రేటు అనేది వస్తుంది. సో ఈ రీర్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల ఏం జరుగుతుందండి, ఎక్స్పోర్ట్స్ మీద ప్రభావితం చూపిస్తుంది. ఎక్స్పోర్ట్స్ వాల్యూ అనేది మనకి ఎక్స్పోర్ట్స్ అనేవి ఎక్కువగా పెరుగుతాయి. ఎప్పుడైతే ఎక్స్పోర్ట్ యొక్క వాల్యూ పెరిగిందో కాంపిటేటివ్నెస్ అనేది తగ్గుతుంది. ఎక్స్పోర్ట్స్ యొక్క వాల్యూ పెరిగింది అనుకోండి, రేట్లు పెరిగినాయి అనుకోండి, దాని అర్థం ఏంటి, 10 రూపాయలకి రావాల్సిన వస్తువు 15 రూపాయలు అవుతుంది. అప్పుడు కాంపిటేటివ్నెస్ ఏమవుతుంది, తగ్గిపోతుంది. కొనే వాళ్ళకి ఇంట్రెస్ట్ చూపించరు. కాబట్టి ఇంటర్నేషనల్ మార్కెట్లో ఏం జరుగుతుంది, వాటి యొక్క కాంపిటేటివ్నెస్ అనేది తగ్గుతుంది. కాబట్టి పోటీతత్వం, ట్రేడ్ కాంపిటేటివ్నెస్ అనేది తగ్గుతుంది. సో సెకండ్ వన్ అనేది రాంగ్ అండి మనకి. ఈవెన్ మనం ఎలిమినేషన్ టెక్నిక్లో వీ కెన్ ఎలిమినేట్, ఎక్కడైతే 2 ఉంటుందో దానిని ఎలిమినేట్ చేయొచ్చు. సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. బట్ థర్డ్ స్టేట్మెంట్ కూడా చూద్దాము, ఇతర దేశాలలో ద్రవ్యోల్బణానికి సంబంధించి దేశీయ ద్రవ్యోల్బణంలో పెరుగుతున్న ధోరణి నీర్ మరియు రీర్ మధ్య పెరుగుతున్న విభేదాలకు కారణం కావచ్చు. సో ఇంక్రీజింగ్ డైవర్జెన్స్, యాక్చువల్గా విభేదాలు కావద్దు ఇక్కడ, కరెక్ట్ మీనింగ్ విభేదాలు కాదు, డైవర్జెన్స్ అంటే గ్యాప్ పెరగడం. సో ఆ గ్యాప్ పెరగడం అనేది నీర్ అండ్ రీర్ మధ్య గ్యాప్ పెరుగుతుంది ద్రవ్యోల్బణం పెరిగితే, అంతే కదా. నీర్ని మనము ఇన్ఫ్లేషన్కి అడ్జస్ట్ చేస్తే దానిని రీర్ అంటాము. కాబట్టి ఇన్ఫ్లేషన్ అడ్జస్ట్ చేయడంలో ఇన్ఫ్లేషన్ పెరిగినప్పుడు ఆటోమేటిక్గా ఈ నీర్ అండ్ రీర్కి మధ్య గ్యాప్ అనేది పెరుగుతుంది. కాబట్టి థర్డ్ స్టేట్మెంట్ కూడా కరెక్టే. ఆన్సర్ ఏమవుతుందండి, సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఇవి ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్కి సంబంధించి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మీద డైలీ క్విజ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.